అండి, అమరావతి హబ్కు స్వాగతం. ఇప్పుడు విజయవాడ వెస్ట్ బైపాస్ అండి. విజయవాడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం విజయవాడ వెస్ట్ బైపాస్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఈ ప్రాజెక్టు దాదాపు ఎండ్ అయిపోవచ్చింది, త్వరలోనే ఓపెన్ కూడా సిద్ధమవుతుంది. ఈ 2 పార్ట్లుగా విభజించి ఇక్కడ పెదవట్లపల్లి నుంచి ఈ కాజా వరకు, ఈ గుంటూరు దగ్గర కాజా ఉంది కదా, కాకాని దగ్గర కాజా వరకు, కాజా టోల్గేట్ వరకు ఇది ఒక వెస్ట్ బైపాస్ వేస్తున్నారు. ఇది దాదాపు పూర్తిగా వచ్చింది. ఇక్కడ పెదవట్లపల్లిలో స్టార్ట్ అయ్యి ఈ పెదవట్లపల్లి నుంచి ముస్తాబాద్ నున్న మీదుగా నున్న మిల్క్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇక్కడ P9 దగ్గర ప్రాజెక్టు మీదుగా ఇక్కడ గొల్లపూడి దగ్గరకు వస్తుంది. గొల్లపూడి దగ్గర కృష్ణానది మీద బ్రిడ్జ్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ దాటితే వెంకటపాలెం ఇదంతా అమరావతి వస్తుంది. రాజధాని అమరావతిలోకి వస్తాం. రాజధాని అమరావతి నుంచి ఈ వెంకటపాలెం దాటి ఇక్కడ వస్తే ముందుకు వస్తే ఇంకా కాజా వచ్చేస్తాం. కాజాలో మళ్ళీ హైవే ఎక్కేస్తాం. ఇది హైవే, ఇది వెస్ట్ బైపాస్ ఇది రాజధానికి ఫస్ట్ వే అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్గా తయారవుతుంది. ఇది దాదాపు 2-3 monthsలో ఓపెన్ అయిపోతుంది. ఈ చిన్న పనులు మినహా మ్యాక్సిమం అంతా వర్క్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఈ పెదవట్లపల్లి కాడి నుంచి ఎక్కితే మనం దాదాపు మిల్క్ ప్రాజెక్టు కాడికి వస్తాం కదా. మిల్క్ ప్రాజెక్టు వరకు ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఈ మిల్క్ ప్రాజెక్టు కాడి నుంచి గొల్లపూడి ఈ ముందుకు వచ్చేనే చిన్న పాయింట్లు. అది ఎందువల్ల అంటే హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. హైటెన్షన్ వైర్లు అక్కడ మాత్రమే కన్స్ట్రక్షన్ జరగలేదు. ఈ హైటెన్షన్ వైర్లు మార్చగానే ఈ మళ్ళీ కంటిన్యూషన్ అవుతాయి. ఈ ప్రాజెక్ట్ దాదాపు పూర్తయిపోయింది. ఇది ఫస్ట్ ఫేజ్ కింద ఈ గొల్లపూడి నుంచే పెదవట్లపల్లి ఒకటి అయిపోయింది. ఇది సెకండ్ ఫేజ్లో కూడా దాదాపు 100%, 99% కంప్లీట్ అయింది. మ్యాక్సిమం 2-3 monthsలో ఓపెన్ అవుతుంది వెస్ట్ బైపాస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అమరావతి డెవలప్మెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు CRDA ఓపెన్ ఫ్లాట్స్ కూడా మేము CRDA లేఅవుట్స్ తక్కువ రేట్లో ఉన్నాయి కూడా మేము ఎక్కువ మీకు ప్రపోజ్ చేస్తుంటాం. వాటిని కూడా చూపిస్తానికి ఎక్కువ ట్రై చేస్తాం CRDA పరిధిలో. అందువల్ల లైక్, షేర్, సబ్స్క్రైబ్.